మేమైతే మోక్షనారాయణ బలిపూజ చేయడానికి కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ పుణ్యక్షేత్రానికి అయితే రావడం జరిగింది. మోక్షనారాయణ బలిపూజ అంటే ఏమిటంటే అకాల మరణాలు చెందిన పూర్వీకుల ఆత్మలకు శాంతి మోక్షం ప్రసాదించడానికి హిందూ ధర్మంలో మోక్షనారాయణ బలిపూజ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. గరుడ పురాణంలో దీని ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ పూజ ఎందుకు చేస్తారంటే ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు, జంతువులు లేదా పాము కాటు వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల, విద్యుత్ షాకు వల్ల, వాహనాల ప్రమాదం వల్ల, నీటిలో మునిగిపోవడం వల్ల, పిడుగుపాటుకు గురి కావడం వల్ల, అనారోగ్యం వల్ల, చిన్న వయసులో మరణించడం వల్ల జరిగిన అకాల మరణాల కారణంగా, అంతేకాకుండా గతంలో మన వంశంలో చనిపోయిన వారికి పిండ ప్రదానాలు చేయకపోవడం వల్ల తృప్తి చెందని ఆత్మలకు శాంతింప చేయడానికి, కుటుంబంలో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, పెళ్ళిళ్ళు ఆలస్యంగా కావడము, సంతానం కలగకపోవడము, సంతానం కలిగినప్పటికీ వాళ్ళు అభివృద్ధి దిశలో ఉండకపోవడము, కుటుంబంలో ఎక్కువగా అనారోగ్య పాలవడము, కుటుంబంలోని వారికి ఎక్కువగా ప్రమాదాలు జరగడము, ఇలాంటి లక్షణాలు ఉన్న కుటుంబము పితృదోషంతో బాధపడుతున్నట్లు గరుడ పురాణంలో తెలియజేయడం జరిగింది. సంతానలేమి మరియు జాతకంలో తీవ్రమైన పితృదోష నివారణకు ఈ పూజలైతే చేయడం జరుగుతుంది. ఈ పూజ ఏ సమయంలో చేయాలంటే పితృపక్షాలు మరియు శుక్లపక్షంలో అష్టమి నుండి పౌర్ణమి వరకు ఈ పూజ చేయడానికి చాలా మంచి రోజులుగా పరిగణించబడతాయి. గోకర్ణం, త్ర్యంబకేశ్వరం మరియు గయా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. మేమైతే కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ పుణ్యక్షేత్రంలో అయితే ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక్కరోజు పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. మేమైతే 2 రోజుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పూజలో 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞం ఉంటుంది, పూజా కార్యక్రమం ఉంటుంది. 2వ రోజు యజ్ఞ కార్యక్రమంతో పాటు పిండ ప్రదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ 2 రోజుల పూజా కార్యక్రమము, యజ్ఞ కార్యక్రమము, పిండ ప్రదానంలో భాగంగా పితృవంశంలో మరణించిన వారికి, మాతృవంశంలో మరణించిన వారికి, భార్య వంశంలో మరణించిన వారికి అందరికీ కూడా ఈ పూజా కార్యక్రమంలో పిండ ప్రదానం అయితే చేయడం జరుగుతుంది. గోకర్ణ పుణ్యక్షేత్రం వద్ద అరేబియా మహాసముద్రం ఉన్నది. పూజ కార్యక్రమంలో పిండ ప్రదానంలో వాడినటువంటి వస్తువులు సముద్రంలో కలపడం చేత పూజా కార్యక్రమం పూర్తవుతుంది. గోకర్ణ పుణ్యక్షేత్రంలో వీధుల గుండా షాపింగ్ కేంద్రాలు అయితే అధిక మొత్తంలో ఉంటాయి. ఇక్కడ రకరకాల వస్తువులు అయితే మనము కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ దేవాలయానికి ముందుగానే ఈ గణపతి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ దేవాలయం అయినటువంటి మహాబలేశ్వర దేవాలయం దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఈ షాపింగ్ కేంద్రాల్లో అయితే అనేకమైనటువంటి వస్తువులు మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నది. ఇది మెయిన్ దేవాలయం యొక్క బయటకు వచ్చే దారి. ఈ ద్వారం అయితే దేవాలయం యొక్క ముఖద్వారము. ఈ ద్వారం గుండానే వెళ్ళి ఆత్మలింగ స్పర్శ దర్శనం అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ వస్తున్నటువంటి భక్తులలో అధిక మొత్తంగా విదేశీయులు ఉండడము ఇక్కడ యొక్క ప్రాముఖ్యత. అదే రకంగా ఇక్కడ పూజా సామాగ్రి అంతా కూడా స్థానిక గిరిజనులు ఇక్కడ
అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఈ విదేశీయులు కూడా ఇక్కడ దర్శనానికి అదే రకంగా ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే రకంగా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా చాలా మటుకు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్లు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బీచ్లు ఉన్నాయి. ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో బీచ్ దగ్గర అయితే విదేశీయుల యొక్క సమూహము సంకీర్తన అయితే చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చాలా సంతోషపూర్వకంగా, చాలా ఆహ్లాదకరంగా వారైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు గోకర్ణ యొక్క వీధుల గుండా మొత్తం కూడా ఈ సంకీర్తన అయితే చేయడం జరుగుతూ ఉన్నది. ఈ గోకర్ణ పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, మరియు సాయంత్రం 7:30 నుంచి 8:30 గంటల వరకు ఉంటుంది. అమృతన్న పేరుతోన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు సాయంత్రము అన్నదానం కార్యక్రమం కొరకని లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లైన్లో వెళ్ళి లోపల అన్నప్రసాదం తీసుకోవడానికి అవకాశం ఉంది.